6 గ్యారంటీల పేరుతో ప్రజల్ని కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 100 కోట్ల విలువైన భూముల్ని కాజేయడానికి యత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ రఘునందన్. భూ కబ్జాలపై డీజీపీని కలుస్తామని చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు మోదీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. అధికారం ఉందని ఏది పడితే అది చేస్తే తిరిగి కర్మ రూపంలో మనం అనుభవించాల్సి వస్తుందని సెటైర్ వేశారు రాజాసింగ్. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 6 గ్యారంటీల వల్లే హర్యానా, మహారాష్ట్రలో ఓడిపోయిందన్నారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలు చేసినట్లు ఢిల్లీలో కూడా అమలు చేస్తామని సీఎం రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విద్యా భరోసా కార్డు, 15,000 రైతు భరోసా, 4,000 పింఛన్లు ఏవీ అమలు చేయలేదన్నారు. ఢిల్లీలో తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కు ఓటమి తప్పదంటూ ఎక్స్ లో పోస్టు పెట్టారు బండి సంజయ్. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ భూములపై కొందరు కన్నేశారన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. 100 కోట్ల విలువైన భూములను కాజేయడానికి యత్నిస్తున్నారన్నారు. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి, రామచంద్రాపురం మండలాల దగ్గర భూ వివాదం కొనసాగుతోందన్నారు. 85 ఎకరాలను ప్రైవేటు కంపెనీకి ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు రఘునందన్. ఈ భూ కబ్జాలపై రేపు డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు ఎంపీ రఘునందన్. ఏడ గరీబోడు ఉన్నాడు, ఏడ బెదిరిద్దాం, ఏడ పోలీసులను అడ్డం పెట్టుకుందాం, ఏడ భూములు గుంజుకుందాం, అడ్డం వస్తే వకీల్ సాబుల మీద కేసులు ఎట్లా పెట్టాలి. సో మెదక్ జిల్లా, ఆ పక్కన ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా, మళ్ళీ ఇప్పుడు మెదక్ జిల్లా 3 ముక్కలు అయింది. ఆ ముక్కలో ఒక ముక్క సంగారెడ్డి జిల్లా. సంగారెడ్డి జిల్లాకి రంగారెడ్డి జిల్లాకి మధ్యన కొంత భూ వివాదం చాలా కాలం నుంచి నెలకొని ఉంది. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు నిర్మల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మోదీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రధాని మోదీ నెరవేర్చారని హర్షం వ్యక్తం చేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తెలంగాణ ప్రాంతంలో రైతాంగాన్ని అభివృద్ధి చేయాలని, వారికి పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఇప్పించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో, రైతు వర్గంలో, తెలంగాణ ప్రజల్లో, భారతదేశంలో ప్రతి రైతు కూడా ఈరోజు సంతోషపడే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రతి పౌరుడికి రాజ్యాంగం విలువ తెలిసే ఈ నెల 26న సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదన్నారు. సంక్రాంతికి ఇస్తామన్న రైతు భరోసా ఇంకా ప్రకటించలేదని విమర్శించారు. తెలంగాణలో నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేసినవా? రైతులకు రుణమాఫీ మొత్తం చేయలేదు. ఇప్పటి వరకు సంక్రాంతికి వేస్తున్నాడు, ఏంటది రైతు భరోసా, దాని గురించి దిక్కు లేదు, దివానా లేదు. మాజీ మంత్రి కేటీఆర్ పై సెటేరికల్ గా ట్వీట్ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. అధికారం ఉందని ఏది పడితే అది చేస్తే తిరిగి కర్మ రూపంలో మనం అనుభవించాల్సి వస్తుందన్నారు. జైలుకు వెళ్లే ముందు తీసుకోవాల్సిన కొన్ని వస్తువులను ముందే తీసి పెట్టుకోవాలని సూచించారు. జైలులో 5 స్టార్ భోజనం దొరకదు కాబట్టి పికిల్ తీసుకెళ్లాలంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.